ఉత్తరం చూద్దామండి. అలాగే. ఏలూరు నుంచి నాగలక్ష్మి రాస్తున్నారు. తీర్థయాత్రలు ఎందుకు చేయాలి, దానివల్ల కలిగే పుణ్య ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తీర్థయాత్రలు చేయడం ఎందుకు అంటే, మామూలుగా మన ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దైవాన్ని మనం ఆరాధించుకుంటున్నాం. ఈ దైవం కంటే మన ఇంట్లో పూజా మందిరంలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. అంతకంటే మించిన విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం లేదు, శాస్త్రం అంగీకరించదు. తీర్థయాత్రలు ఎందుకు చేస్తామంటే, ఆ దేవాలయంలో, మన ఊళ్ళోనే దేవాలయంలో మన ఇంట్లో కంటే పెద్ద విగ్రహం ఉంటుంది. క్షేత్రాల్లో ఇంకా విశేషమైన విగ్రహాలు ఉంటాయి. భక్తుడికి ఏమనిపిస్తుందంటే, తన దైవాన్ని నిండైన రూపంతో చూడాలి అని అనిపిస్తుంది. మన ఇంట్లో చిన్న విగ్రహం ఉందనుకోండి, దానికి అందంగా అమ్మవారి విగ్రహం, చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి చక్కని అందమైన చీర కట్టగలమా, చక్కని అలంకరణ చేయగలమా? భక్తుడికి తృప్తి కావాలని అనిపిస్తుంది అనమాట. ఇది ఆలయంలో ఉన్న విగ్రహంలో ఈ అవకాశం ఉంటుంది. క్షేత్రాల్లో ఇంకా విశేషమైన అలంకరణలు, విశేషమైన అర్చా విధానాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనస్సుకు ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. రెండవది ఏమిటంటే, వివిధ తీర్థాల్లో, క్షేత్రాల్లో తీర్థానికి క్షేత్రానికి ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత ఉంది. తీర్థము అంటే నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం. అందువల్ల అక్కడ మహర్షులు లేక దేవతలు స్వయంభూగా తనంతట తానుగా వెలసిన దేవతామూర్తులు, లేదా దేవతలు ఏ ఇంద్రుడో ఏ అగ్నిదేవుడో ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు, లేక మహర్షులు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు, వారి తపశ్శక్తి, వారి సంకల్ప బలం అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం కూడా ఈ భక్తుడి మీద ప్రసరించడానికి అవకాశం ఉంది. మన ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దైవాన్ని పూజించడం కన్నా కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని ఆరాధించడం, లేకపోతే భద్రాచలం వెళ్ళి కోదండరాముడిని ఆరాధించడంలో ఈ విశేష ప్రయోజనం ఉంది అని నమ్ముతున్నాం. కాబట్టి తీర్థయాత్రలు. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా ఇందులో ఇమిడి ఉంది. తీర్థయాత్రల వల్ల కలిగే లాభం ఏమిటి అంటే, తీర్థయాత్రలు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. తీర్థయాత్రలో కొంచెం సర్దుకుపోవడం మనం నేర్చుకోవాలి. ఇలాగే నాకు ఉండాలి అని కాకుండా దైవం మీద ఉండే ఇష్టంతో అక్కడ సర్దుకుపోతాం. ఈ సర్దుకుపోయే స్వభావం యాత్రకు వెళ్ళినప్పుడు నేర్చుకుని ఆ నేర్పుతో నిజ జీవితంలో కూడా అంత నేర్పుగా మనం ప్రవర్తిస్తే ఆ దైవ ఆరాధన వల్ల కలిగే ఫలితం ఇక్కడ ఉంటుందన్నమాట. అక్కడ సర్దుకుపోయిన వాడు ఇక్కడ ఎందుకు సర్దుకుపోడు? ఇక్కడ కూడా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అక్కడే ఉన్నాడా దేవుడు, ఇక్కడ కూడా ఉన్నాడు కదా. ఈ భావనతో తీర్థయాత్ర చేస్తే విశేషమైన ప్రయోజనం ఉంటుంది. తర్వాత తీర్థయాత్రల వల్ల మానసికమైన బలం వృద్ధి పొందుతుంది. దైవం పట్ల విశేషమైన అభిరుచి, ఆసక్తి పెరుగుతుంది. దైవ ఆరాధన పట్ల ఇంకా ఉత్సుకత కలుగుతుంది. ఇవన్నీ ప్రాథమిక దశలో అవసరమైన విషయాలే. అయితే మనకి ఈ చమత్కారంగా భక్తుల కథల్లో వాటిల్లో చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఈ తీర్థయాత్ర యొక్క ప్రయోజనం మనస్సులో పరివర్తన రావడం అనేది గుర్తించకపోతే ఈ తీర్థయాత్రల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దానికి ఉదాహరణగా ఆ మహారాష్ట్ర భక్తుల కథల్లో ఓ దోసకాయ ఈ తీర్థయాత్ర చేసే వాళ్ళ వెంట పంపించడం, ఎన్నాళ్ళయ్యాక తిరిగి వచ్చినా కూడా, ఎన్ని క్షేత్రాలు తిరిగి వచ్చాక కూడా చేదు దోసకాయ చేదుగానే ఉంది, ఇందులో చేదు పోలేదు. అంటే దైవ ఆరాధనకు ఉపయోగపడే విధంగా, జీవన వైఖరిని సక్రమంగా మార్చుకునే విధంగా తీర్థయాత్రను వినియోగించుకోలేకపోతే ఒట్టి తీర్థయాత్ర వ్యయ ప్రయాసాలు మిగులుతాయి తప్పిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి తీర్థయాత్ర వల్ల పుణ్యం ఉంది, ఫలితం ఉంది. అది మన దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. యాంత్రికంగా చేశామా, మనస్ఫూర్తిగా దాని అంతరార్థం తెలుసుకుని చేసామా అనే దాన్ని బట్టి ఆ ఫలితంలో భేదం ఉంటుంది. మనం చేసే విధానాన్ని బట్టి. తీర్థయాత్ర నేరం కాదు, తీర్థయాత్ర వల్ల మాత్రమే ప్రయోజనము లేదు. ఇది గుర్తించాలి. మరి